ఓకే. తొందరలో జూబ్లీ హిల్స్‌లో ఉప ఎన్నిక రాబోతున్నది. దాంట్లో మీ పేరు గట్టిగా ఇనబడుతుంది. అంటే మీరు సిద్ధంగా ఉన్నారా మేడం? అధిష్టానం ఎవరికిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అలాంటి అధిష్టానం నాకు అవకాశం ఇస్తానంటే డెఫినెట్‌గా యెస్. మేము వచ్చింది ముందుకెళ్ళటానికే వస్తారు ఎవరైనా సరే. రాజకీయంలోనే కాదు ఏ రంగంలోనైనా ఇప్పుడు మీరు ఒక యాంకర్‌గా ఉన్నారు, ఒక రిపోర్టర్‌గా ఉన్నారు. మీ పైన మీరు ఒక రేపు సెపరేట్ ఛానెల్ పెట్టాలనుకుంటే అవకాశం వస్తే డెఫినెట్‌గా పెడతారు గదా! అట్లనే డెఫినెట్‌గా అవకాశంని ఎవరైనా సద్వినియోగం చేసుకోవాలనే చూస్తారు. కాబట్టి డెఫినెట్‌గా అధిష్టానం అవకాశం ఇస్తే నేను సిద్ధంగానే ఉన్నా. ప్రజలకి ఇంకా దగ్గరగా ఎళ్ళే అవకాశం ఉంటది. కార్పొరేటర్‌గా నా డివిజన్ పరిధిలో ఏం చేయాలనుకుంటున్నానో 24 గంటలు ఎలా అందుబాటులో ఉండగలుగుతున్నామో అలా ఉండగలుగుతున్నాము. రేపు ఇంకా ఇంకొంచెం ఎక్స్‌పాండ్ అవుతది. యెస్. డెఫినెట్‌గా నేను సిద్ధంగా ఉన్నాను. బట్ అలా అని అధిష్టానానికి ఇది కాదు. అధిష్టానం ఎవరికిచ్చినా ఆ ప్రయత్నాలు చేస్తున్నారా? నేను సిద్ధంగా ఉన్నానని చెప్పే ప్రయత్నం అనేది లేదు. ఇంకా నేనేం చెప్పలేదు. అధిష్టానానికి ఏం చెప్పలేదు. బట్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అని మేము భావిస్తున్నాం. నిర్ణయం తీసుకునే ముందు డెఫినిట్‌గా మేము ఉన్న కార్పొరేటర్‌లో ఇద్దరం ఉన్నాం కాబట్టి యూసుఫ్ గూడా ప్రెజెంట్ ఉన్న కార్పొరేటర్స్ మిగతా కార్పొరేటర్స్ అందరూ గూడా ఎళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీకి. ప్రెజెంట్ ఉన్న కార్పొరేటర్స్ రాజ్‌కుమార్ పటేల్, యూసుఫ్ గూడాను, నేను ఉన్నాం కాబట్టి డెఫినిట్‌గా అధిష్టానం పిలిచి మాట్లాడుతది అని అనుకుంటున్నాము. అనుకుంటాము చెప్పారు మాకు. పిలిచి మాట్లాడతామని డెఫినిట్‌గా అప్పుడు అవకాశం ఏమైనా ఉంటే అడిగే ఛాన్సెస్ ఉంటే అడిగారా? పిలిచి మాట్లాడతామని చెప్పారా? చెప్పారు. ఓకే. మీరైతే ఇంట్రెస్ట్. నేనేమంటున్నా అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవడానికి నేను సిద్ధం. అవకాశం రావాలని నేనేమి అడగను. అవకాశం కావాలని నేను అడగను. డెఫినిట్‌గా పార్టీ నిర్ణయం తీసుకొని లేదు వీళ్ళకిస్తామనుకుంటున్నాము, వీళ్ళతో పని చేసుకోనంటే డెఫినిట్‌గా వాళ్ళతో పని చేయడానికి కూడా సిద్ధం. ఓకే. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది గదా! ఇప్పుడు లోకల్‌గా ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉంటారా? 100% రాష్ట్రంలో కేవలం జూబ్లీస్ నియోజకవర్గం కాదు. రాష్ట్రం అంతా కూడా ఉప ఎన్నిక పెడితే ఒకవేళ రాష్ట్రం అంతా కూడా మళ్ళీ ఎలక్షన్ జరిగితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఫార్మ్ అయ్యే ఇది ఉంది. ఎందుకంటే ప్రజలు అంత విసుగు చెంది ఉన్నారు ప్రెజెంట్‌గా. నేను ఎందుకు చెప్తున్నా అంటే డివిజన్ సిటీలో కేవలం డిస్ట్రిక్ట్స్ అనే కాదు. సిటీలో కూడా ప్రజలు ఇబ్బంది అయ్యే సిట్యుయేషన్ ఉంది. గతంలో చూసుకుంటే కూడా సిటీలో మనకి 24 గంటలు పవర్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరై అయితే మనం మెయిన్‌గా సాధించింది ఏదైతే ఉందో 24 గంటలు పవర్ సప్లై, 24 గంటలు వాటర్ సప్లై. ఇది ఎవ్వరు అవునన్నా, కాదన్నా ఇది అక్షర సత్యం. మనం ఏదైతే సాధించుకున్నామో అదే ఇప్పుడు మళ్ళీ కొట్టుకోవాల్సిన పరిస్థితులొస్తుంది. ఈరోజు మళ్ళీ ప్రజలు బిందెలు పట్టుకొని రోడ్ మీద వచ్చే సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. పవర్ కట్స్ ఎక్కడ చూసినా పవర్ కట్స్ కనిపిస్తున్నాయి. మనం సాధించిన నాణ్యమైన పవరు నీళ్లు ఇంటింటికి నీళ్లు ఏమైనాయో మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇదే అధికారులు గతంలో కూడా ఉన్నారు. గతంలో మన ప్రభుత్వం చేసినా కూడా ఇదే అధికారులున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు ఆ పవర్‌ని అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. మేము ప్రతిసారి లోకల్ లెవెల్‌లో డీఈలు, ఏడీలు, ఏఈలని మేము ఇదే అడుగుతూ ఉన్నాం. వాళ్ళు చెప్తుంది ఒకటే. మన ప్రభుత్వం వచ్చేటప్పుడు ఇప్పుడు మాన్సూన్ నడుస్తుంది. మాన్సూన్ కన్నా ముందే మనము యాక్టివిటీస్ జరిపేవాళ్ళం. లైక్ ట్రీ కటింగ్ కానీ, బ్రాంచెస్ కటింగ్. ఇప్పుడు వర్షం పడినప్పుడు బ్రాంచెస్ కదిలి వైర్స్ డిస్టర్బ్ అయ్యి పవర్ సప్లై కట్ అవుతూ ఉంటది. అలానే కొంచెం ట్రాన్స్‌ఫార్మర్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఫీడర్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ మెయింటెనెన్స్ మనం ముందుగా చేసుకునేవాళ్ళం. అంటే వచ్చే మాన్సూన్‌ని దృష్టిలో పెట్టుకొని మనం ముందు మెయింటెనెన్స్ అంతా చేసేవాళ్ళం. ఇప్పుడు చేస్తున్నారు మెయింటెనెన్స్. కాబట్టి ఆబ్వియస్‌గా పవర్ చిన్న గాలివానొచ్చినా, లేకపోతే చిన్న వర్షం పడినా ఈరోజు పవర్ కట్స్ నడుస్తున్నాయి. మన గత 10 సంవత్సరాలుగా జనరేటర్‌లని మర్చిపోయిన వాళ్ళందరూ మళ్ళీ జనరేటర్లు పెట్టుకుంటున్నారు. అలా గూడా గాకుండా ట్రాన్స్‌ఫార్మర్స్ పర్టిక్యులర్‌గా అంటే వాళ్ళ మీద గూడా ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్‌లో ఒత్తిడి ఎలా పెరిగిందంటే, ఒక చిన్న అపార్ట్‌మెంట్ ఉన్నా సెపరేట్ ట్రాన్స్‌ఫార్మర్ పెట్టుకోవాలని ఒత్తిడి పెరిగింది. అంటే రెవెన్యూ పెంచడానికి. ఏదైతే 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఇస్తానని రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారో, అది గూడా ఇవ్వలేని పరిస్థితి. ఎందుకు ఇవ్వలేరు అంటే, అసలక్కడ మెయింటెనెన్సే లేదు సరిగ్గా. మెయింటెనెన్స్ లేనప్పుడు వాళ్ళు ఇవ్వలేరు. ఎలా ఇస్తారు 200 యూనిట్ ఫ్రీ కరెంట్? అందుకని ఏం చేస్తున్నారంటే, అపార్ట్‌మెంట్స్‌కి సెపరేట్ ట్రాన్స్‌ఫార్మర్స్ పెట్టాలని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఇవ్వడానికి ప్రయత్నం చేసినా గానీ అది గూడా అవ్వట్ల. అట్లాంటి సిట్యుయేషన్ అంటే నువ్వు ఒక చోట ఇవ్వడం కోసం ఒక చోట దోచుకోకూడదు గదా! ఇవన్నీ నేనేమంటున్నా ఇఫ్ ఇట్ ఈస్ కమర్షియల్ బిల్డింగ్, కమర్షియల్‌గా యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఎక్కువ పవర్ కన్జంప్షన్ ఉన్న బిల్డింగ్ అంటే వాళ్ళే తీసుకుంటారు. సెపరేట్ మీకు పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్ ఉంటే వాళ్ళే సెపరేట్ ట్రాన్స్‌ఫార్మర్స్ ఉంటాయి. అలాంటి చిన్న అపార్ట్‌మెంట్స్‌ని కూడా మీరు ఫోర్స్ చేసి ఈరోజు తీసుకుంటున్న ఇన్సిడెంట్స్ కూడా మా డివిజన్‌లో జరుగుతున్నాయి. మా కళ్ళ ముందు వచ్చిన కంప్లెయింట్స్ మీదే నేను మీకు ఈరోజు చెప్తున్నా. కాబట్టి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలిచ్చారో ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది.
కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్‌లో ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గమే కాదు, యావత్ రాష్ట్రం అంతా కూడా మళ్ళీ ఇది ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భాలున్నాయి. ఒకవేళ పార్టీ మిమ్మల్ని ఆశీర్వదించి మీకు టికెట్ ఇస్తే, మీరు నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, ఖర్చు పెట్టడానికి అంత డబ్బుందా మేడం మరి? చూడాలండి యాక్చువల్లీ. ఎందుకంటే మాకు యాక్చువల్లీ మేము వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. నాదైనా మా హస్బెండ్‌దైనా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. కాబట్టి మీరన్నట్టు ఆస్తులు పెరగలేదు గానీ ఉన్న ఆస్తులైతే ఉన్నాయి. డెఫినిట్‌గా ప్రజలకి పెట్టడానికి సిద్ధంగానే ఉన్నాం. ఒకవేళ మీరు జనాల్లోకెళ్తే పక్కా గెలుస్తారా మేడం? అనుకుంటున్నాను. ప్రజల ఆశీర్వాదం ముఖ్యంగా పార్టీకి ఫస్ట్ ఉంది. మీ మీద మీకు నమ్మకం లేదు. నేనేమంటున్నా, ఐ యామ్ గివింగ్ మై ఎఫర్ట్. 100% ఎఫర్ట్ మనం ఇస్తాం. రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు డెఫినిట్‌గా ఎట్ ఎనీ కాస్ట్. నేనేమి ఐ కెనాట్ గో ఓవర్ కాన్ఫిడెంట్ అండ్ సే థట్ యెస్ నేను గెలుస్తాను అని నేను చెప్పలేను. నేనేమంటున్నా అంటే ఎనీ పర్సన్ నేను పబ్లిక్‌లో నా సర్వీస్ వరకు కార్పొరేటర్‌గా నేను ఎంత ఇవ్వాలనుకుంటున్నానో అంత మ్యాక్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాం. సో 24/7 ఎమ్మెల్యే గారు ఎలా అవైలబుల్ ఉన్నారో మేము కూడా అంతే అవైలబుల్ ఉన్నాం. అర్ధరాత్రి నీళ్లు సప్లై రాకపోయినా నేను అర్ధరాత్రి తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి దేనికి కూడా భయపడకుండా, దేనికి వెనకాడకుండా మేము సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నించాం. ప్రజలు అది చూస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు తెలుసు ఎవరు ఒక ఫోన్‌తో స్పందించే నాయకులు ఎవరు పీఏల్ని పెట్టుకొని లేకపోతే వేరే వాళ్ళని అంటే ఒక 10 మంది త్రూ కోఆర్డినేట్ అయ్యే నాయకులు ఎవరు ఎలక్షన్ టైంలోనే వస్తారు, ఎవరు మనకి అందుబాటులో ఉన్నారు, ఎవరు అందుబాటులో లేరు అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తే డెఫినెట్‌గా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పార్టీకి ఉంది. నేనేమంటున్నా బీఆర్ఎస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి 100% గెలుస్తామనే హోప్ ఉంది. ఓకే. చివరిగా మా బీఆర్‌కే న్యూస్ ప్రేక్షకులు గాని, తెలంగాణ సమాజాన్ని గాని ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? డెఫినెట్‌గా బీఆర్‌కే న్యూస్ ఛానల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏదైతే కాంగ్రెస్ పరిపాలన వల్ల ఈరోజు ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారో, ప్రతిపక్షంగా ఉన్న ప్రజల మధ్యలోనే మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క కార్యకర్తలు, ఉద్యమకారులు ఎవరైతే రాష్ట్రాన్ని ఇష్టంతో తెచ్చి సాధించుకున్నామో మేమందరం కూడా వాళ్ళతోనే ఉంటాం. ప్రజల్లోనే ఉంటాం. ప్రజల సమస్యల పైన మేము పోరాడుతూనే ఉంటాం. ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారంటీలు హామీ ఇచ్చిందో 6 గ్యారంటీల్ని నెరవేర్చేంత వరకు, ప్రజలకి తీసుకెళ్లేంత వరకు, ప్రజలకు అందించేంత వరకు మేము కాంగ్రెస్ పార్టీ మీద మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. మేము దానికోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి రెడీ. వాళ్ళు ఏవేవో అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరైతే ప్రజాస్వామ్యంలో నోరిప్పి మాట్లాడే అవకాశం కూడా ఈ పార్టీ ఇవ్వట్లేదు. కానీ ఇవ్వకపోయినా కూడా మేము ఎలా రీచ్ చేయాలో అది రీచ్ అయ్యే విధంగా మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. ప్రజల మధ్యలోనే ఉంటాం. డెఫినెట్‌గా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు మరోసారి మన ముఖ్యమంత్రి అవుతారు. డెఫినెట్‌గా ఇంకొక 3 సంవత్సరాలు ఉంది కాబట్టి 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగితే డెఫినెట్‌గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తది. కాబట్టి అంతవరకు కూడా 24 గంటలు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా మేము ప్రజల మధ్యలోనే ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే. థాంక్ యూ అండి. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు.